ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. అండ్ దట్ బీయింగ్ దేర్ ఇన్ ద మూమెంట్, ఆ మూమెంట్లో అక్కడ ఉండటము ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్ అండ్ ఐ వుడ్ లైక్ టు స్టీల్ దట్. డబ్బులు ఏమైనా చెట్లుగా కాస్తున్నాయా అని ఎలాంటి సిచ్యువేషన్స్లో అంటారు? నేను అనిపించుకున్నాను బాగా అంత నేను అసలు జేబులో చేయబెట్టి తీసేవాడు అన్నాడు. సో మై ఫాదర్ యూస్ టు సే దట్ ఇంటర్నో సేమ్ వర్డ్ కాకపోయినా అలాంటి సెన్స్. అమ్మని షీ యూస్ టు సే టు మీ, అమ్మని అంటే మై మదర్, చూసారా ఏమన్నా డబ్బులు చెట్లు కాస్తున్నాయా, క్యాడ్బరీలు అని తింటున్నావు అనేది. ఐ రిమెంబర్ దట్. And at school, I would ask for a Cadbury chocolate every day. Okay. Yeah. And it's not in this, but I'm still curious. మీరు వాట్సాప్ వాడుతున్నారా? ఇంకా వాడట్లేదా? ఓకే. వాట్సాప్ ఏంటిది? శేఖర్ గారు వాట్సాప్ వాడరు, సోషల్ మీడియాలో ఉండరు. That is not there. WhatsApp is he doesn't use WhatsApp. Phone okay, but WhatsApp he doesn't. Actually నాకు కోసం నేను చేస్తున్నాను, ఎందుకంటే నాకు సిగ్నల్ ఇస్ at home he uses WhatsApp call. You only to first day చేసిన తర్వాత నాకు ఇప్పటిలో వాట్సాప్ చేయాలంటే whenever I call you నేను వాట్సాప్ స్టార్ట్ చేయాలి. మొన్న రాజమౌళి గారి క్వశ్చన్ అడిగితే నాకు ఎందుకంటే ఏదో మీటింగ్ అని చెప్తే నేను మెసేజ్ మీద లేకపోతే నాకు తెలియదు వాట్సాప్ కూడా నన్ను పెట్టాను, అది గుర్తుంది ఆయనకి. But lots of people don't use WhatsApp. ఎందుకో అంటే వాట్సాప్ కాకపోతే వేరే మెసెంజర్ ఏదో ఒకటి ఉంటుంది. శేఖర్ గారు అయితే ఓన్లీ ఎస్ఎంఎస్. అదే ఫోన్ వచ్చినప్పటి నుంచి అలవాటు అయిపోయింది. స్టక్ టు దట్. వాట్సాప్ కొంచెం అంటే జస్ట్ బ్లెస్సింగ్ అని అనుకుంటున్నాను నేను, టు కీప్ దట్ డిసిప్లిన్. ఏదైనా ఒకటే కదరా, అంటే వీడియోస్ అన్ని మెసేజెస్ లో ఇది రావు, ఓన్లీ ఎస్ఎంఎస్. ఆయన ఓన్లీ ఎస్ఎంఎస్, ఓల్డ్ స్కూల్. వాట్సాప్ లో వీడియోస్, పీడిఎఫ్, ఫోటోస్ ఏదైనా షేర్ చేసుకోవచ్చు కదా, అన్ని షేర్ ఏముండదు శేఖర్ గారితో. అందుకే నాకు మీమ్స్ అయితే తెలియదు. మీకు ట్రెండింగ్ మనది ఇది అంటే ఎవరైనా చెప్తే ట్రెండింగ్ అంటాను, చూడండి యాక్చువల్. That's the reason. But you go into YouTube and all of that, no? నెసరీ ఉంటుంది. ఐ థింక్ చుట్టూ మీ గ్రూప్ మీ గ్యాంగ్ లో ఎవరైనా చెప్తే ఇది అంటే అప్పుడు చూస్తారు, ఇది బాగుందంటే అప్పుడు చూస్తారు. నేను చాలాసార్లు ఈ సినిమా చూసానంటే లేదు చూడలేదంట. ఈ కీప్స్ ఈ డజంట్ వాచ్, యూ డోంట్. ఫిల్మ్ స్కూల్లో కూడా నేను అడిగేవాడు మా ప్రొఫెసర్స్, I'm not watching films, is that bad? అంటే ఫిల్మ్ స్కూల్లో దెన్ he said no నీకు సిగ్నేచర్ ఏదో వస్తుంది అన్నాడు. సో అంటే అన్నాడు నాకు, అది ఫిల్మ్ స్కూల్లో జనరల్లీ ఏంటంటే ఎనీబడి వాంట్స్ టు బికమ్ ఫిల్మ్ మేకర్. సో సినిమాలు చూడటం అనేది పార్ట్ ఆఫ్ కరికులం కదా, హ్యాపీనెస్, రిలాక్సేషన్. స్టూడెంట్స్ అందరూ ఓన్లీ సినిమాలు చూస్తూ ఉండేవారు. నైట్ ఒకటి చూసాను, డే ఒకటి చూసానంటే ఇట్స్ వర్క్. అవును, కానీ నేను చూసాను కదా అట్లా, నేను వర్క్ కొంచెం ప్రొడక్షన్లో ఉండేవాడు నేను వాళ్ళందరికీ. మీరు మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివ 4K గురించి మాట్లాడారు, నాకు మెసేజ్లు వస్తున్నాయి, ఏంటి ఉందా లేదా ఏంటి. ఫ్యాన్స్ అది పట్టుకుని శివ 4K అని పట్టుకుని ప్లే కార్డ్స్ అన్ని పట్టుకుని చూపిస్తుంటే అప్పుడు సద్యం మనం చేస్తున్నాం కదా, వీఆర్ గెటింగ్ శివ కంప్లీట్లీ. ఆ 4K ఆల్రెడీ అయిపోయింది, మాస్టరింగ్ అయిపోయింది, సౌండ్ కూడా రీమాస్టర్ చేస్తున్నాము కంప్లీట్గా. సో దిస్ ఇయర్ కన్ఫర్మ్ చేసేయచ్చు. శివ 4K విల్ రిలీజ్ అండ్ ఇట్ విల్ బీ అన్ ఎక్స్పీరియన్స్, ఐ విల్ ప్రామిస్ యూ దట్. అంటే నేను కొన్ని 1-2 రీల్స్ చూశాను రీమాస్టర్ చేసిన తర్వాత, సౌండ్ ఇట్స్ ఫెంటాస్టిక్. దే పుల్డ్ అవుట్ దట్ ఈస్ సౌండింగ్ ఆల్మోస్ట్ మనకు డాల్బీ 7.1 ఫీల్ వస్తుంది. మనం శివ ఒరిజినల్గా ఓన్లీ మోనోలో చూసి సింగిల్ ట్రాక్లో చూసే అంత ఇంప్రెస్ అయ్యాం. ఐ డోంట్ నో ఇఫ్ యూ డోంట్ నో హౌ, మా అందరికీ తెలుసు హౌ మచ్ పీపుల్ గాట్ ఇంప్రెస్డ్. నౌ వీఆర్ డూయింగ్ ఇన్ దిస్ ప్రాపర్ డాల్బీ అట్మాస్. డాల్బీ అట్మాస్లో వీఆర్ డూయింగ్ శివ అండ్ ఇమాజిన్ ద చైన్ సౌండ్. బికాస్ నేను సినిమా థియేటర్లో చూడలేదు, సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. నా జనరేషన్ కూడా చాలామంది శివ గురించి తెలుసు, ఆన్లైన్ ఎక్కడో చూసారు, బట్ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. అదే చేస్తున్నాము డెఫినెట్గా. బట్ ఆ విజువల్ కూడా కొంచెం ఆ వింటేజ్ ఫీల్ పోకుండా, రైట్, వీఆర్ ట్రైంగ్ టు కీప్ దట్ ఫీల్ ఓన్లీ. వీఆర్ నాట్ ట్రైంగ్ టు మేక్ ఇట్ టూ కలర్ఫుల్ అండ్
నో సార్ హౌ హిలరైజెస్ అంటే అది మా సౌండ్ ట్రాక్ విత్ డాల్బీ అంటే ఓన్లీ డాల్బీ నాయిస్ కాదు అది జస్ట్ హీస్ లైక్ సైలెన్స్లో ఉంటుంది. శివ ఇస్ ద బ్యూటీ సైలెన్స్ ఢంగ్ అని వస్తే అది వేరే ఉంటుంది. క్యాష్ ఆర్ కార్డ్ ఏది ఎక్కువ యూజ్ చేస్తారు? నేను ఐ ప్రిఫర్ క్యాష్ కానీ కార్డ్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు తప్ప డిజిటల్. మీరైతే నాకు తెలిసి క్యాష్ క్యారీ చేయరు. క్యాష్ క్యారీ చేయను, కార్డు క్యారీ పక్కన ఎవరైనా ఉంటే ప్లీజ్ కోస్టార్స్ నుండి మనీ ఎప్పుడైనా బారో చేశారా? నేను చేయలే. అదే ఇట్లాగే ఎక్కడన్నా సడన్ గా క్యాష్ కార్డు కావాలంటే బయటికి వెళ్ళి తింటే వాళ్ళు పే చేస్తా. నేను చేశాను. నేను అప్పుడప్పుడు అందరిని తీసుకెళ్ళి హోటల్కి వెళ్తే నా దగ్గర లేకపోతే మీరు ఇచ్చేట తర్వాత చూసుకున్నాను. సేమ్ సేమ్. మీరు రిగ్రెట్గా ఫీల్ అయ్యే డమ్ పర్చేస్ ఏంటి? డమ్ పర్చేస్ రిగ్రెట్గా ఫీల్ అయ్యే డమ్ పర్చేస్ అసలు శేఖర్ మీరు ఎప్పుడైనా ఏదైనా పర్చేస్ చేస్తారా చెప్పండి. అంత లేదు. ఐ డోంట్ డమ్ పర్చేస్. రిగ్రెట్గా ఫీల్ అయ్యే డమ్ పర్చేసెస్ ఈ మధ్యన చాలా ఉన్నాయి. సడన్గా ఇన్స్టాగ్రామ్లోనో దేంట్లోనే ఏదో చూసి లేకపోతే సడన్లీ ఇట్ లుక్ సో గుడ్, ఇది ఎంతో బాగుంటుంది ఇన్స్టాగ్రామ్లో. అది ఇంటికి వచ్చేటప్పటికి అది కంప్లీట్గా వేరే ఏదో ఉంటుంది. మన అసిస్టెంట్ సీనుకి చెప్తాను, అరే అది తెప్పిరా అంటాను, ఇది తెప్పిస్తాడు. అది సంబంధం ఉండదు శేఖర్, అవును సంబంధం ఉండదు అసలు ఫోటోగ్రాఫ్కి దానికి. అండ్ ఆ మూమెంట్లో ఏదో కొనేయాలని ఉంటుంది. చూస్తే చాలా ఈజీ కదా, వన్ క్లిక్ అవే, యు నో ఇట్స్ బికమ్ సో ఈజీ టు బై, జస్ట్ వన్ క్లిక్ అవే. సో దోస్ ఆర్ క్వైట్ అ ఫ్యూ డమ్ పర్చేసెస్ లైక్ దట్ రీసెంట్లీ. యా, డన్. టాకింగ్ అబౌట్ సునీల్ నారంగ్, బికాస్ హీ వాజ్ అ ప్రొడ్యూసర్ నీకు నాకు 2 సినిమాలకి, ఫర్ కుబేరా అండ్ ఆఫ్ కోర్స్ విత్ శేఖర్ యాజ్ అ డైరెక్టర్. సునీల్ అండ్ ఇట్స్ క్వైట్ ఇంప్రెసివ్. అసలు ఎక్కడ వెనకాడలే కదా. దిస్ బడ్జెట్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ ఈ స్కేల్ హీ వెంట్ ఆన్ ఆల్ ద వే. He went on scale completely, and even love story also. For what the film needed, it was so beautiful. No. And he gives a fantastic release. Absolutely. And all that. Make sure. అసలు లవ్ స్టోరీ కూడా ఈ సినిమా కూడా నాకు తెలుసు ఎప్పుడు ఏ క్వశ్చన్ ఆయన అడగరు. హీ బిలీవ్స్ ఇన్ హిస్ డైరెక్టర్, హీ బిలీవ్స్ ఇన్ హిస్ యాక్టర్స్. ఇంకా ఎక్కడ క్వశ్చన్స్ అడగాలని బడ్జెట్ ఎక్కువ అవుతుంది అసలు ఆ డిస్కషనే ఉండదు. ఐ థింక్ హీ బిలీవ్స్ ఇన్ ద టీమ్, బిలీవ్స్ ఇన్ ద పీపుల్ అండ్ గోస్. దట్స్ అమేజింగ్. ఆయన బాగా శేఖర్ కమల్ అంటే బాగా ఇష్టం ఆయనకి. నెక్స్ట్ ఫిల్మ్ కూడా ఉందా? పాసిబుల్. ఆయన వదలరు శేఖర్ గారు, ఆయన వదలరు నాకు తెలిసి. శేఖర్ కూడా హ్యాపీ కదా డూయింగ్ ఇట్. No. Thank you, Sunil, for making this film with us. Yes, yeah. And of course, like to wish you all the very best. Rep cinema release avabothundi. Thanks for coming, Chaitanya. Thanks for interviewing. No, it's very nervous for me. Naaku maamulgane neeku telusu takku maadtanu. Sudden ga interview annaru. Okay, it's me, it's you, it's Dad and Sunil, 3 people I love and are very close to me. So hope it went well. Wishing you all the best. Yeah. No, it done very well. Thank you. How are you feeling? Rep cinema release kabotundi. I think this is one film I would, ante చాలా exciting ఉందండి. I have seen the RR and I seen the film and all. I think అదే లైక్ నాకు కూడా అందరు అడిగినట్టు నాకు కూడా ఇది కొత్త ఫిల్మ్ కాబట్టి we have done some అంటే వెరీ స్పెషల్ ఫిల్మ్ అని అర్థమైపోయింది. సో హౌ ఆడియన్స్ టేక్ ఇట్, లైక్ హౌ దే రియాక్ట్ టు ఇట్ అని definitely audience wouldn't have seen anything like this. Adi that I can tell that from what I watched. And also kotta genre, kotta film, kotta take, kotta action, anta everything is first time. I hope they lash on chala peddada avutadi anpistundi. Damn good. No, because I know meeru what a critic you are of your own work. Meeku complete ga nachutene adi bayitiki veltadi and meeru inta maatladunarante I'm sure you are very confident. I'm feeling, audience will find a new me ee cinema lo, and kottaga chustaru nannu, and the way you have carved my character. And alage naaku my admirers, my fans from a long time, they might be wondering enti ee cinema chesanu, enduku avasarama
అని. బట్ వెన్ ఐ హ్యావ్ డన్ ఫిల్మ్స్ లైక్ దిస్ ఆల్సో దే ఆల్ అప్రిషియేట్. ఆ మధ్యన ఊపిరి చేసినప్పుడు కానీ అటువంటి ఫిల్మ్స్ దే అప్రిషియేటెడ్ సో మచ్. అండ్ ఫైనలీ ఇది మేమందరం వాట్ వీఆర్ గోయింగ్ ఆఫ్టర్, మేమందరం దేని వెనకాల వెళ్తున్నాం అంటే ఒక మంచి సినిమా తీయాలని, ఒక మంచి సినిమా మేము ముందుకు ఇవ్వాలని, రొటీన్ నుంచి భిన్నంగా మంచి సినిమా మీకు ముందు ఇవ్వాలని, అదే. అండ్ ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్.